విధి బలీయమైంది, ఎవ్వరినీ వదిలిపెట్టదు. తప్పు చేసిన వారికి భగవంతుడు ఈ జన్మలోనే శిక్షలు విధిస్తున్నాడు. అందుకు తాజా ఉదాహరణగా పోసాని కృష్ణమురళి నిలుస్తున్నాడు. వివరాల్లోకి వెళదాం. పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్స్ని పచ్చి బూతులు తిట్టేవాడు. మరి ముఖ్యంగా నేటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకుని వారిని బూతులు తిడుతూ ఉండేవాడు. పవన్ కళ్యాణ్ గారిని అయితే మరీ దారుణంగా వారి ఇంట్లో లేడీస్ని దారుణంగా బూతులు తిట్టేవాడు. చిన్న పాప అని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని కూడా తిట్టాడు. ఇదంతా గతం. ఇక ప్రస్తుతానికి వస్తే వైఎస్ఆర్సీపీ జనరల్ ఎలక్షన్స్లో ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. వైసీపీ ఓడిపోయాక గత 4 నెలల నుండి అడ్రస్ లేకుండా పోయిన పోసాని కృష్ణమురళి తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. మనిషి బాగా శుష్కించిపోయి ఉన్నాడు, మొహం పీక్కుపోయి ఉంది. అతని గొంతు పూర్తిగా దెబ్బతిన్నట్లుగా కనిపించింది. అయితే తాను అలా ఉండడానికి, తన గొంతు అలా ఉండడానికి కారణాన్ని స్వయంగా పోసానే చెప్పాడు. తనకు భయంకరమైన గొంతు నొప్పి వచ్చి ఆపరేషన్ చేయించుకుని గత 4 నెలలుగా బెడ్ మీదే ఉన్నాడట, బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడట. విచిత్రం ఏమిటంటే ఏ గొంతు ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారిని పోసాని తిట్టాడో అదే గొంతు పైన భయంకరమైన దెబ్బ కొట్టాడు ఆ భగవంతుడు. అయితే చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి చేసిన పని ఏమిటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారిని తిరుమల కల్తీ లడ్డు విషయంలో తీవ్రమైన విమర్శలు చేశాడు. ఇటువంటి వాడికి చిన్న చిన్న శిక్షలు కాకుండా ఏదో భయంకరమైన పెద్ద శిక్షే భగవంతుడు విధించాలని ప్రజలంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి రానున్న కాలంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఒకవేళ పోసాని పశ్చాత్తాపం చెంది మారాడా సరే, మారకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ కర్మ ఫలాన్ని ఈ జన్మలోనే పొందడం ఖాయం.